రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తున్నాం, కొన్న 3 రోజులు డబ్బులు ఇస్తూ ఉంటుంది. కానీ ఈ రోజునేమో మీరంతా ఇక్కడ రోడ్ల మీద పోసి పరిస్థితి చూస్తున్నారు. ఏంటి పరిస్థితి? అంటే చెప్పేదేమో ఆడంబరంగా ప్రచారాలు చేసుకోవటానికి కొన్ని మీడియాలు, ప్రింట్ మీడియాలు, ఎలక్ట్రానిక్ మీడియాలు బాగా వాళ్ళకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నాయి. అది వాస్తవం కాదు. మీడియా అన్న తర్వాత ప్రజలకి ప్రభుత్వానికి వాస్తవాలను చెప్పి ప్రభుత్వాలు మేలుకొల్పేటట్టు ఉండాలి తప్పితే ప్రభుత్వం చెప్పేది ప్రజల దగ్గర తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టేటట్టు ఉండకూడదు మీడియా. ఈరోజు జరుగుతున్న మీడియా అంతా కూడా అది. సరే, వరి ఎక్కువ పండిస్తే దీనివల్ల క్యాన్సర్ వస్తుంది, వరింత పంట తగ్గించాలి పక్క సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్తారు. ఏం చెప్తారు మీరు ఒక రైతుగా? మా తాతల ముత్తాతల నుంచి వడ్డే తిన్నాం. అప్పుడు లేదు క్యాన్సరు. ఆ రోజు 6 నెలలకి పంట పండేది. ఈరోజు 3 నెలలకి ఆ పంటను కుదించారు. ఆ రోజు పురుగు మందు కానీ కాంప్లెక్స్ ఎరువులు కానీ ఏమీ వాడలేం. మేము వ్యవసాయం చేసేటప్పుడు ఆమదపిండి వేసాము, గేదెల కాడ ఎరువు తోలి వేసాను తప్పితే కాంప్లెక్స్ ఎరువులు వాడాల, పురుగు మందు కొట్టలా. రెండోది ఏంటంటే మన వాళ్ళు రైస్ తినేటప్పుడు బాగా తెల్లగా ఉండాలి, నైసీగా ఉండాలని ఎక్కువ పాలిష్ చేయడం వల్ల కూడా అది మనకు నష్టం. అది అందుకని ముడి బియ్యం వాడటం మంచిది, ఆ విధంగా వాడుకోవాలి తప్పితే ఇది ఒక ఒడి తినటం వలన క్యాన్సర్ వస్తుంది అనేది ఉత్తి మాట. అంటే రైతుకి పంట వ్యవసాయం అనేది గిట్టుబాటుగా ఉందండి? అసలు లాభసాటిగా ఉందా? లాభసాటిగా లేదు కాబట్టే రైతులు వ్యవసాయం నుంచి బయటికి పోతున్నారు. వాళ్ళు వ్యవసాయం చేస్తున్నామంటే పిల్లనిచ్చేవాడు కూడా లేకుండా బయట ఇవాళ వ్యవసాయం చేస్తున్నాను, మా అబ్బాయి మంచివాడు, ఏ అలవాట్లు లేవు, మాకు ట్రాక్టర్ ఉంది, 10 ఎకరాలు 20 ఎకరాల పొలం ఉంది, కష్టపడి పని చేస్తున్నాడు, పిల్లలు ఇవ్వమంటే ఇవ్వట్లా. ఎందుకని? ఆఫీసుల్లో గుమస్తాకాయని పిల్లలు ఇస్తున్నారు కానీ రైతుకి పిల్లలు ఇవ్వట్లా. అట్లాంటి పరిస్థితి వ్యవసాయానికి ఈ పాలక పక్షాలు తీసుకొచ్చినాయి. ఎన్నికలప్పుడు మాత్రం రైతే రాజు, రైతే ఎన్నుముక్క దేశానికి అని చెప్తారు. ఆచరణలో ఆ రైతు ఎన్నుముక్క ఇరుస్తున్నారు.